హాయ్ నేను మీ భరద్వాజ్ వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం రావడం జరిగిందండి। ఈ రోజు మనం ఏ టెంపుల్ కి వెళ్ళట్లేదండి, కానీ మన ఛానల్ కి సంబంధించి టెంపుల్స్ వీడియో ఒకటే చేయం కాబట్టి మనం ఈ జ్యువెలరీ సంబంధించిన అంటే నేను చెప్పాను, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నా ఛానల్ గురించి ఒకసారి లైవ్ లో। మన టెంపుల్ వీడియోస్ మాత్రమే కాదు, ఆ యొక్క చుట్టుపక్కల ఆ పాండురంగ గుడి పక్కన ఉన్న గోల్డ్ కవరింగ్ వర్క్స్ అని, అలాగే ఇప్పుడు మన నారాయణలంకి వెళ్తే మన నారాయణలంకి కోనసీమలో నారాయణలంకి చెకోడీలు అని, ఆత్రేయపురంలో పూతరేకులని, అలా ప్రతి ప్రాంతంలోనూ ఒక పరిశ్రమ ఉంటుందండి। అద్భుతంగా డెవలప్ అయిన పరిశ్రమ ఉంటుంది। అటువంటి పరిశ్రమలో ఒకటిగా ప్రజల మధ్యతరగతి ప్రజల ఆదరాభిమానాలు చెరుగున్న జ్యువెలరీ అండి, గోల్డ్ ప్లేటింగ్ జ్యువెలరీ అండి। దీన్నే మనం రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అని కూడా అంటాం। ఆ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన జ్యువెలరీ పార్క్ అనే ప్రాంతానికి రావడం జరిగింది। అసలు ఆ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఎలా తయారవుతుంది, ఈ విశేషాలన్నీ తెలుసుకోవడానికి కోసం ఈ రోజు మనం మచిలీపట్నంలోని పోతేపల్లి అనే ఒక గ్రామం రావడం జరిగిందండి। ఈ పోతేపల్లి గ్రామంలో జ్యువెలరీ పార్క్ లో వచ్చాం అనమాట। ఈ జ్యువెలరీ పార్క్ లో ఈ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ యూనిట్లు అనేవి ఉన్నాయండి। అయితే ఈ ఉన్న రోల్డ్ గోల్డ్ జ్యువెలరీలో అగ్రగామి సంస్థ ఒకటి ఉందండి, అదే సుధా గోల్డ్ కవరింగ్। ఈ యొక్క శ్రీ సుధా జ్యువెలరీ వాళ్ళు చాలా గొప్ప డిజైన్స్ చేస్తారు। అతి తక్కువ ధరలకే మధ్యతరగతి ప్రజలకు కూడా రకరకాల జ్యువెలరీ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అంటే చూస్తానికి కూడా 1 గ్రామ్ 2 గ్రామ్ 3 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అని చెప్పేసి వీళ్ళు మార్కెట్ లోకి ప్రమోషన్ చేసి దీన్ని అమ్ముతున్నారండి। చాలా అత్యద్భుతంగా డిజైన్లు కూడా తయారు చేస్తుంటారు। సో అందుకోసం ఈ రోజు మన ఈ ప్రాంతానికి ఈ రోజు ఈ సుధా గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ వారిని వీళ్ళ యొక్క యూనిట్ ని మనం ఈ రోజు సందర్శిస్తున్నాము। ఈ యూనిట్ ని సందర్శించి అసలు ఈ గోల్డ్ జ్యువెలరీ ఎలా తయారవుతుందో కూడా తెలుసుకుందాం రండి। నమస్తే సార్। సార్ మీ పేరేంటండి? నా పేరు సుబ్రహ్మణ్యం। మీరు ఏం చేస్తారు సార్? ఇక్కడ రోల్ గోల్డ్ వర్క్ చేస్తాను, ఇక్కడ కాస్టింగ్ వర్క్ చేస్తాను। కాస్టింగ్ వర్క్ చేస్తారు। సో కాస్టింగ్ సూపర్వైజర్ మీరు? ఓకే సార్, ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారండి? నేను 10 ఇయర్స్ పడుతుంది। 10 ఇయర్స్ నుంచి చేస్తున్నారు। ఓకే, నైస్ వన్ అండి। ఇప్పుడు సో ఇక్కడ కాస్టింగ్ సంబంధించిన అన్ని వర్క్లు మీరు మొత్తం మాకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు। ఓకే సార్, ఓకే సార్, లెట్స్ గో సార్। ఇది యూనిట్ సార్? కాస్టింగ్ యూనిట్। ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా సార్? జ్యువెలరీ ఇదేంటి? ఇది ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఏంటండి? ఇది క్యాట్ పీస్ అండి, క్యాట్ పీస్ అంటారు। క్యాట్ పీస్ అంటారు। డిజైన్ చేసుకుంటే ఇలా ఉంటుంది, చేసుకుంటే డిజైన్ అలా తయారు చేస్తాం। ఓకే, సో మ్యాజిక్ అవ్వచ్చు, చేసి ఓకే 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 నెక్స్ట్ అండి, నెక్స్ట్ యూనిట్ అండి, నెక్స్ట్ వర్క్ ఉన్నాయట। అవి పెట్టమాక ఇప్పుడు దీన్ని ఈ పీస్ని దాంట్లో డిజైన్ చేస్తాం, దాంట్లో ఈ పీస్ని దాంట్లో మోల్డింగ్ చేస్తే సేమ్ ఇదే డిజైన్ దాంట్లో పెట్టారు, ఈ ప్రింట్లో వస్తుంది। ఓకే, అది ఎలా చేస్తారండి? దాన్ని దాంట్లో పెడతారు।
ఫ్లాట్ టై ఒకటి ఉంది. మిషనరీ 150 డిగ్రీలు హీట్లో పెట్టి పెడితే సేమ్ ఇలా ప్రెస్ ఇది ఇలా వచ్చేస్తుంది. అది కాకుండా వేరే పీస్ ఇది సేమ్ ఇది ఎలా ఉంది. ఓకే, ఎలా ఉంది. సో ఇలా అచ్చులు పోస్తారనమాట. సేమ్ ఇలా మనం ఏ డిజైన్ పెడితే ఆ డిజైన్ అలా వచ్చేస్తుంది. ఓకే, ఈ అచ్చుల్లో మళ్ళా మీరు మెటల్ పోస్తారండి. దీంట్లో ఇప్పుడు ఇది స్టోన్స్ కాబట్టి ఇప్పుడు ఇలా స్టోన్స్ ఉంటుంది మనకు రాళ్ళు పెట్టి ఇలా స్టోన్స్ పెట్టేసి. ఓకే, స్టోన్స్ పెట్టేసి అలా ట్రీ లాగా పెడతాం. అలా ట్రీలాగా అలా దీన్ని ఒక ప్లాస్కోలో పెట్టి బేస్ ఫిట్టింగ్ చేసి దీని లోపల పెడతాం. ఓకే, ఇది మెటల్ అండి పైన అంతా? లేదండి, ఇదంతా ఐరన్. దీంట్లో పెడతాం. దీనిలో పెడతారు. దీనిలో పెట్టిన తర్వాత దీనికి సంబంధించిన పౌడర్ ఒకటి ఉంటుంది. ఇదిగోండి, ఈ పౌడర్ ఉంది కదా, దీన్ని వాటర్లో బాగా ఇదేం పౌడర్ సార్? ఇది కాస్టింగ్ పౌడర్ అంటారు. కాస్టింగ్ పౌడర్. కాస్టింగ్ పౌడర్ అంటారు. ఓకే ఓకే, ఈ కాస్టింగ్ పౌడర్ చేసి ఈ మెల్టింగ్ మిషన్ ఉంది కదా,
వ్యాక్యూమ్ మిషన్. ఇది వ్యాక్యూమ్ మిషన్. దీంట్లో పెట్టి దీన్ని బాగా ఎక్కడెక్కడ గాళ్ళు ఉన్న మొత్తం అంతా సింక్ అవుతుంది అన్నమాట. ఎక్కడ చిన్న చిన్న ఇది ఉన్నా సరే మొత్తం లోపలికి వచ్చేసి ఓకే ఈ పౌడర్ గా చేసింది ఏం లేదా ఓకే పౌడర్ తీసి ఇలా పౌడర్ చేయండి సార్. ఓకే పౌడర్ ఇలా మొత్తం వేసి దీన్ని ఇచ్చేస్తారు. పౌడర్ చేసిన తర్వాత ఈవెన్ స్ప్రెడ్ చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు ఇది డీవాక్స్ అండి. ఇది డీవాక్స్ అంటారు. డీవాక్స్ అంటే సార్ ఇది దాని ఫుల్ ఫామ్ ఏమైనా చెప్తారా? దాని అంటే ఇప్పుడు ఈ ఉన్న మైనం ఉంది కదా లోపల నుంచి ఈ మైనం అంతా మామూలుగా వాటర్ లాగా బయటకు వచ్చేస్తుంది మొత్తం. ఓకే ఈ ఓన్లీ ఈ పౌడర్ లో మీరు పెట్టిన డిజైన్ ఫేసెస్ ఉంటుంది. ఓకే సేమ్ ఏ డిజైన్ పెడితే ఆ డిజైన్ ఫేసెస్ దాంట్లో ఉంటాయి. ఓన్లీ అచ్చు మాత్రం అచ్చు అయితే అచ్చు, స్టోన్స్ ఇది ఏదైతే వ్యాక్స్ ఉందో అదంతా వ్యాక్స్ మెల్ట్ అయిపోయి వాటర్ లాగా కిందకు వచ్చేస్తుంది. ఓకే ఓన్లీ పౌడర్ అచ్చు ఉంటుంది లోపల. ఓకే పౌడర్ అచ్చు మాత్రం ఉంటుంది. ఆ అచ్చు వచ్చిన తర్వాత దీన్ని బట్టి అంటారు. డిగ్రీలు పెడతాను ఇట్లండి. దాంట్లో పెట్టి అలా హీట్ అవుతుంది. ఓకే అలా హీట్ చేసిన తర్వాత మొత్తం టెంపర్ అవుతుంది కదా పౌడర్. ఓకే అయిన తర్వాత వేస్తాప్పుడు చేస్తుంది మల్టింగ్ చేస్తుంది. ఓకే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ చేస్తున్నది పెట్టారు చక్కగా. ఓకే మల్టింగ్ అయిపోయిన తర్వాత ఈ వ్యాక్యూమ్ మిషన్ ఉంటుంది. ఇది వ్యాక్యూమ్. ఓకే కడిగింది దీంట్లో పోసి పవర్ వ్యాక్యూమ్ ఆన్ చేయగానే ఎక్కడెక్కడ ఉన్నదంతా మొత్తం లాక్కుంటుంది. ఏపీసీ అనేది మొత్తం అంతా లాగేస్తుంది. సార్ కాస్టింగ్ లో నెక్స్ట్ వర్క్ అండి సార్ కాస్టింగ్ లో. ఇక్కడ లేదా కాస్టింగ్ కటింగ్ చేస్తారు. కటింగ్, ఫైలింగ్, ఓకే ఫినిషింగ్ వర్క్ అంతా ఇక్కడ చేస్తారు. ఫినిషింగ్ వర్క్ అక్కడ ఏదైతే మెటల్ పోసామో ఆ అచ్చుల్లోకి ఫినిషింగ్ అంతా వర్క్ ఇక్కడ చేస్తారు. ఫినిష్ వర్క్ అంతా ఇక్కడ చేస్తారు. ఓకే ఇక్కడ ఫినిష్ అయిన తర్వాత క్లోజ్ అయిపోయింది. డిజైన్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏం చేస్తారండి? ఏ సాఫ్ట్వేర్ పని చేస్తారు అసలు? ఇది ఎన్నాళ్ళ నుంచి వచ్చేస్తున్నారండి ఇక్కడ? 1 year నుంచి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ డిజైన్ పార్ట్ లో అసలు ఈ డిజైనింగ్ ఎలా చేస్తారు అసలు? ఏంటి ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు? ఆటోడెస్క్ లేకపోతే దేనిలో చేస్తారు? ఓకే 3ds Max. ఓకే ఓకే సాఫ్ట్వేర్ వచ్చి రైనోలో చేస్తారు. ఓకే ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడం? ఇది డిజైన్ పట్ల ఓకే సో లాకెట్ ని డిజైన్ చేస్తున్నారు. ఓకే ఓకే సో లాకెట్ డిజైనింగ్ తగ్గట్టుగా ఇక్కడ డిజైనింగ్ చేసి ఇంకేమైనా ఇంప్లిమెంటేషన్స్ ఉంటే చేస్తారు. ఓకే బాగుంది మేడం. ఇదంతా ప్రింటింగ్ అండి? 3D ప్రింటింగ్. 3D ప్రింటింగ్ యూనిట్స్ ఇవన్నీ. సో జ్యువెలరీ పార్క్ లో మన సుధా గోల్డ్ కవరింగ్ వాళ్ళు దగ్గర
చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందండి. ఇక్కడ 3D ప్రింటింగ్ అంతా వీళ్ళు ఎప్పుడో చేసి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ వర్క్ చేస్తున్నారు, వీళ్ళు డిజైనింగ్ అనేది చేస్తున్నారు. సో డిజైనింగ్ వర్క్లో ఎంత పర్ఫెక్ట్నెస్ని అండ్ ప్రొఫెషనాలిటీని మెయింటైన్ చేస్తున్నారో మనం ఇక్కడ చూడొచ్చండి. సార్ ఇదేంటి సార్? ఇది రిజైన్ అండి, దాంట్లో వాడే రిజైన్ అండి. ఓకే, దాంట్లో వాడే. ఓకే ఓకే, ఇది ప్రింటింగ్కి సంబంధించినది. ఓకే ఓకే ఓకే, ఆ ప్లాస్టిక్ అది. ఓకే, సో ఇప్పుడు డిజైనింగ్ అనేది ఇలా వస్తుంది. చూసారు కదా, ఇందాక మనం ఆల్రెడీ కాస్టింగ్ వర్క్ చూసామండి. ఆ కాస్టింగ్ వర్క్ని ముందుగా డిజైన్ చేసిన ప్యాటర్న్ అంతా ఇక్కడ ఇలా 3D ప్రింటింగ్లో ప్రింట్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 3D ప్రింట్ ఒకటి ఇచ్చారంటండి, చూస్తున్నప్పుడు అదే. ఈ 3D ప్రింట్ని ఇప్పుడు ఇక్కడ డిజైన్ని చిన్న టబ్లో వేశారు, ఆ మౌల్డ్ని. దానిలోకి ఇది సాల్వెంట్ ఏంటండి? సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ పోస్తే ఏమవుతుంది సార్? క్లీన్ అయిపోతుంది మొత్తం, దానికి ఉన్న రిజైన్ అంతా పోయి ఓకే స్మాల్గా ఇలా వచ్చేస్తుంది. ఓకే, డిజైనింగ్ వర్క్ ఏదైతే రావాలో అదంతా వచ్చేస్తుంది, మిగతా అది మాత్రం మెల్ట్ అయిపోతుంది. ఇవి నెక్లెస్ల కోసం తయారు చేస్తున్నారు అనుకుంటా. గాడ్ హారం అంటే దేవుడి హారాలు. ఓకే, దేవుడి హారాలు కొంచెం పెద్దది. టెక్నాలజీని అందుబాటుకోవడంలో మన జ్యువెలరీ పార్క్లో ఉన్న ఈ సుధా గోల్డ్ కవరింగ్ వారు చాలా ముందున్నారండి. డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. అంతా ఒక సిస్టమేటిక్గా, ప్రొఫెషనాలిటీగా వర్క్స్ చేస్తున్నారు ఇక్కడంతా. ఫైనల్ అవుట్పుట్ ఇదండి. ఓకే, సో ఈ 3D ప్రింటింగ్ ద్వారా ఈ మిషన్లో నుంచి మేడం అక్కడ డిజైన్ చేసి ఈ 3D ప్రింటింగ్ ద్వారా ప్రింట్ చేసిన తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్లో దీన్ని మెల్ట్ చేసినప్పుడు అనవసరమైన ప్లాస్టిక్ అంతా ఏదైతే ప్రింట్ అన్వాంటెడ్ ప్రింట్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. ఓన్లీ డిజైన్ ప్రింట్ మాత్రం ఇక్కడికి వస్తుందండి. దీని నుంచి వర్క్ చేస్తున్నారంట మేడం, చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేస్తున్నారు. రైనోసెరస్లో ఈ డిజైన్ వర్క్ అంతా చేస్తున్నారు మా మేడం. ఎక్కువ 3D స్మాక్స్ పెట్టుకొని. రైనోసెరస్ని ఎందుకు వాడతారు మేడం? అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు రైనోని వాడతారండి. ఓకే, కొంచెం సీనియర్స్ అయితే మ్యాట్రిక్స్ వాడతారు. మ్యాట్రిక్స్ వాడతారు మేడం. ఓకే మేడం, దాంట్లో ఎక్కువ ఉంటాయి ఆప్షన్స్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు. ఓకే, సో కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకుంటానికి బాగుంటుంది కాబట్టి ఇది ఎక్కువ వాడుతున్నారు. నైస్ వన్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నా సార్? 5 years. 5 years నుంచి పనిచేస్తున్నారు. ఏం సార్ మీ డిపార్ట్మెంట్ ఏంటి? క్యాష్ కౌంటర్. క్యాష్ కౌంటర్. సార్, అసలు ఈ జ్యువెలరీ యూనిట్ లో ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయండి? చాలా రకాలు ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్, ఎక్స్ప్లెయిన్ చేయగలరా? కలరింగ్, ఓకే, ప్యాకింగ్ అండ్ షోరూమ్. షోరూమ్. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు అనేది ఇక్కడ అకౌంట్స్ క్యాష్ వర్క్ చూసుకుంటారన్నమాట. ఇప్పుడు ఏదో బిల్లింగ్ ఏదో పర్చేసింగ్ ఆల్సో. ఓకే, పర్చేసింగ్ ఆల్సో చేస్తారు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. కదండి డిజైన్స్ అన్ని, ఈ డిజైన్స్ అన్ని ఇక్కడ దేవతా విగ్రహాల కోసం పెట్టడానికి కోసం అని చెప్పి ప్రత్యేకించి తయారు చేశారన్నమాట. ఈ టెంపుల్స్లో ఏంటంటే టెంపుల్ ప్రత్యేకించి మనం ఇక్కడికి రావడానికి రీజన్ అంటే వీళ్ళ దగ్గర అనేక రకాల దేవతా మూర్తులకు సంబంధించిన కిరీటాలని, వజ్రాభరణాలని ఇక్కడ తయారు చేస్తారండి. ఇవి అచ్చుకుద్దినట్టు ఒరిజినాలిటీకి పోలి ఉండటం వల్ల ఎక్కువ ఇట్లాంటివి పెడతారండి. కొన్ని దేవతా విగ్రహాలకి ఏంటంటే ఆ యొక్క డిజైన్ ఇది కలర్ లైటింగ్ పోయినప్పుడు ఏంటంటే బాగోదు కాబట్టి ఇటువంటి రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ సంబంధించిన డిజైనింగ్ పీరియడ్తో ఇదంతా చేస్తూ ఉంటారు అన్నమాట. సో అందుకే మనం ప్రత్యేకించి సుధా గోల్డ్ జ్యువెలరీ వారి యూనిట్కి రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్న ఈ అనేక రకాల డిజైన్స్ అనేవి
అమ్మవార్ల కోసం అమ్మవార్లు బొట్టుగా కానీ రకరకాల డైమండ్ వర్క్ ఇక్కడ చేస్తూ ఉంటారండి. అండ్ ఇక్కడ మేడం ప్యాక్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఏం ప్యాకింగ్ చేస్తున్నారు మేడం? కమ్మలు. ఓకే, ఎంత పడతాయండి మార్కెట్లో హోల్సేల్ ప్రైస్? 14 రూపాయలు పడతాయి. ఓకే, మీ పేరు మేడం? ఓకే, నాగలక్ష్మి అండి. ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు మేడం? 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 9 సంవత్సరాల నుంచి ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సారీ, సేల్స్ రూమ్లో ఉంటారు. ఓకే, నైస్ వన్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. మహిళలకి ఎప్పుడు ఎంతో ఇష్టమైన నల్లపూసల దండలు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. రకరకాల డిజైన్స్ ఉన్నాయండి, చూడండి. ఇవన్నీ హోల్సేల్ అనమాట. వీటిని ముందుగా హోల్సేల్లో పెట్టేసేసి ఈ యొక్క డిజైన్స్ని మళ్ళీ మార్కెట్లో పంపిస్తారు. చాలా బాగున్నాయి కదండి. ఎవరన్నా మహిళా మనులు, మన సబ్స్క్రైబర్లు లేదా మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక మీకు ఈ యొక్క పర్టికులర్ షోరూమ్కి వచ్చినప్పుడు డిస్కౌంట్ ఇస్తాం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మళ్ళా చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. చాలా తక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నానండి. నాది 1000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ ఉందండి. దయచేసి మీరు అందరూ నాకు సహకరించి ఈ సబ్స్క్రైబ్ సంబంధించిందంతా కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే రకరకాల డిజైన్స్ అండి. ఇవన్నీ ఆడవాళ్ళు పెట్టుకునే నెక్లెస్లు అండి. అచ్చుగుద్దినట్టు ఒరిజినల్ బంగారం నగలు ఎలా అయితే ఉంటాయో, బంగారు ఆభరణాలు ఎలా అయితే ఉంటాయో దాన్ని అచ్చుగా పోలి ఉండే ఈ యొక్క గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ ఈ సుధా గోల్డ్ జ్యువెలరీలో చేస్తారండి. సుధా గోల్డ్ జ్యువెలరీ ఒకటే కాదండి, కాకపోతే ఇక్కడున్న సుధా గోల్డ్ జ్యువెలరీ అనేది టెక్నాలజీగా చాలా అప్డేటెడ్ అయ్యారు. సో అందువల్ల వీరి దగ్గర ప్రత్యేకించి ఈ యొక్క యూనిట్కి రావడం జరిగిందండి. ఏమండి జడలు అంటే ఓకే, ఇది జడలకు సంబంధించిందంటే అండి. జడకొప్పులకి పెడుతూ ఉంటారు కదా ఏటమ్. వావ్, చాలా బాగున్నాయి కదండి డిజైన్స్. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన జడపిందెలు ఇవి బాగున్నాయి. ఇక్కడ చాలా డిజైన్స్ కూడా ఉన్నాయండి. చూడండి ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో. సో సుధా గోల్డ్ కవరింగ్లో అనేక రకాల డిజైన్స్ సంబంధించిన జడకొప్పులు, ఇదే జడకు సంబంధించి పెట్టుకునే ఈ జడపిందులు మరి ఏమంటారు ఐడియా లేదు సరిగ్గా. ఈ ఐటమ్స్ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారండి. ఇది వడ్డానాలు తయారు చేస్తున్నారండి. ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి. ఓకే, నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరేంటండి? నా పేరు రవి అండి. రవి గారు ఏం చేస్తుంటారు? ఏ డిపార్ట్మెంట్ హెడ్ మీరు? లైన్ మ్యాన్ అండి. లైన్ మ్యాన్. ఓకే, సో యాజ్ ఏ లైన్ మ్యాన్ మీ వర్క్ ఏంటండి? మీ జాబ్ ఏంటండి? ఇక్కడ తయారయ్యే మెటీరియల్ తీసుకెళ్లి షాపులకి హోల్సేల్గా అమ్ముతూ ఉంటాం. ఓకే ఓకే, సో షాపులకు అమ్ముతూ ఉంటారు. సార్ అసలు ఇక్కడ ఎన్ని రకాల డిజైన్స్ చేస్తారు? జ్యువెలరీలతో పాటు ఇప్పుడు నేను ఈ జడకప్పులు చూస్తున్నాను. ఏంటి ఈ కాకుండా ఇంకేం చేస్తారు సార్? జడకప్పుల్లో అన్ని రకాలు ఉంటాయి సార్. ఓకే, జడకి ఉండే ఇలాంటి ఈ టైప్ ఉన్నాయి. మా దగ్గర ఒక 5-6 రకాలు ఉంటాయి. ఓకే, స్టోన్స్లోనూ పొట్టులో ఓకే, మ్యాట్. ఓకే, ఏది స్పెషల్ ఐటమ్? ఏది ప్రీమియం ఐటమ్? స్పెషల్ ఐటమ్ భరతనాట్యం సపరేట్ ఉంటుంది మా దాంట్లో. ఓకే, భరతనాట్యం కోసం సపరేట్ ఐటమ్ ఉంది. ఐటమ్ ఉంటుంది. మాకు చూపిస్తారా సార్? అది చూపిస్తాను, ఒకసారి చూపిస్తారా? వడ్డానాలు కూడా తయారు చేస్తున్నారు. కూడా ఉంటాయండి. ఓకే, ఈ వడ్డానం ఎంత ఉండొచ్చు సార్? ఇది దేంతో అసలు ఏ మెటల్ అండి ఇది? మామూలుగా వచ్చి మెటల్, కాపర్ మెటల్. నార్మల్ మెటల్ అంటే ఎటువంటి మెటల్ అంటే పంచలోహాలా లేకపోతే నార్మల్ మెటల్? నార్మల్ మెటల్. ఓకే, ఇది వచ్చేసరికి 150 అంటే ఐరన్ అండి. ఓకే, ఐరన్ గోల్డ్, ఐరన్ కి గోల్డ్ కవరింగ్ చేస్తారు. ఓకే, ఇది ఆ వడ్డానం ఎంత ఉండొచ్చు హోల్సేల్ లో? ఇది 100 రూపాయల నుంచి 120 రూపాయలు, 130 రూపాయలు. ఒకటి లాకెట్ వచ్చింది దాన్ని బట్టి, ఒకటి ప్లెయిన్, ఒకటి. ఓకే, దాంట్లో రకమైన రకాలు ఉంటాయి. ఓకే సార్, అదండి చూపించండి. ఇంకేమైనా డిజైన్స్ ఉన్నాయో మాకు?
ఈ భరతనాట్యానికి సంబంధించిన సెట్లు భరతనాట్యం. ఓకే, భరతనాట్యం ఎవరైతే చేయబోతున్నారో ఆ డిజైన్ ఇక్కడ ముందు. ఓకే, హెడ్ సెట్లు అంటారు. ఇది హెడ్ సెట్. ఓకే, సో తలకు పెట్టుకుంటారు అన్నమాట. ఇది మెడలో వేసుకునేయండి. మెడలో వేసుకునేది. ఇది కూడా మెడలో వేసుకునేది. ఓకే, సో ఇక్కడ దీంతో పాటు ఇయర్ రింగ్స్ మాటీలతో దానికి సంబంధించిన సెట్ మొత్తం ఉంటుంది. ఓకే, ఇవంతా ఎంత పడచ్చు అండి ఈ భరతనాట్యం సెట్? ఇవన్నీ మన దగ్గర 835 కాడి నుంచి 1600 వరకు ఉంటాయి. ఓకే, 830 నుంచి క్వాలిటీ ఒక్కో దాన్ని ఒక ఐటమ్ బట్టి క్వాలిటీని బట్టి దాన్ని బట్టి వేస్తుంది. ఓకే, 850 కాడి నుంచి ఓకే 1300, 1400, 1600 వరకు. ఓకే, 1300, 1600 అలా ఉంటుంది. ఓకే, ఇంకేమున్నాయి సార్? ఇంకేమున్నాయి ఐటమ్స్? ఇవి కమ్మలు సార్. ఓకే, చెవి కమ్మలు ఉంటుంది. చౌకమ్మలు వీటిలో ఇవి ఎంత పడచ్చు సార్? ఇవి ఇది వచ్చి మనకి 20 రూపాయలు ఉన్నాయి, 15 రూపాయలు ఉన్నాయి, 17 రూపాయలు ఉన్నాయి. ఓకే, ఇవి వచ్చి 22 రూపాయలు పడుతుంది. ఓకే, 22, 23. ఓకే, ఇది బాక్స్ అయితే ఎంత పడుతుందండి? బాక్స్ వచ్చేసరికి 250, 300 అలా పడుతుంది. 250, 300 అలా పడుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. సో చూస్తున్నారు కదా మహిళా మండలందరూ. ఇప్పుడు ఇది మీకు ఎవరికన్నా ఇయర్ రింగ్స్ కావాలంటే బాక్స్ లెక్కలన్నా కొనుక్కోవచ్చు, అలాగే పీసీ లెక్కలన్నా కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ ప్రత్యేకించి భరతనాట్యం కోసం కూచిపూడి నృత్యాన్ని చేసేవాళ్ళు, షోలు ఇచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంతమంది నగలు అనేది అందరూ ఆర్థిక పరిస్థితి సహకరించదు కాబట్టి సుధా గోల్డ్ జ్యువెలరీ వారు మధ్యతరగతి వాళ్ళకు కూడా వారి ఆశలను అందుబాటులో ఉండేటి వారి ఆశలను నెరవేర్చడానికి కోసం అతి తక్కువ ధరలకే రకరకాల డిజైన్స్ ని ఇక్కడ చేస్తున్నారండి. ఇవన్నీ భరతనాట్యం సంబంధించిన సెట్లు అన్నమాట. మీ నృత్యం చేసేటప్పుడు మా అమ్మాయికి ఇది కొనలేకపోయామని చెప్పి బాధపడే తల్లిదండ్రుల కోసం మీరు హోల్సేల్లో రోల్డ్ గోల్డ్ జ్యువెలరీని ఇక్కడ అందిస్తున్నారండి. ఇది కూడా అచ్చుకుద్దినట్టు బంగారు నగలను పోలి ఉండటాన్ని చూస్తే మనకు చాలా గమనారం అండి. ఇంకా ఇక్కడ ఏ ఉన్నాయండి? ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి దేవుడు ఐటమ్స్ అండి. నేను ఆల్రెడీ మీకు కింద చూపించడం జరిగింది. ఇది దేవుడు ఐటమ్స్ అన్నమాట. అమ్మవారి మెళ్ళ నగలు ఇవన్నీ 50-60 రకాలు ఉంటాయి. దీనిలో 50-60 రకాలు ఉంటాయి. ఓకే, ఓకే, ఇది ఎంత పడుతుందండి? ఇది వచ్చి సుమారుగా దేవి గారు సుమారుగా 800 రూపీస్ పడుతుందంట అండి. ఎవరైనా గుడి హారం వస్తుంది, 3 స్టెప్ వస్తుంది. ఓకే, ఇది 3 స్టెప్ హారం అంటండి. సో 3 స్టెప్పులతో హారం వచ్చింది. ఎక్కడన్నా కొంతమంది గుళ్ళు కడతారు కానీ అక్కడన్నా దేవతా విగ్రహాలకి నగలు వేయాలని కొంతమంది అనుకుంటారు. అది టెంపరీగా వేసేవాళ్ళు ఇటువంటి నగలను వాడుకోవడం చాలా బెటర్ అన్నమాట. అది కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. చూసారు కదా ఇక్కడ డమర్కం ఒకటి కూడా చూస్తున్నాము. అండ్ ఇంకా రకరకాల మెళ్ళ హారాలు, దేవతా విగ్రహాలకి సంబంధించిన రకరకాల హారాల డిజైన్స్ ఉన్నాయండి. సరే, ఇది అసలు ఇవి వేస్తున్నారు కదా అచ్చం కెంపులను పోలినట్టు ఉంటున్నాయి. ఈ రాళ్ళు అసలు దేంతో తెరుస్తారు సార్? అది ప్లాస్టిక్ లేకపోతే? ప్లాస్టిక్ సార్, ఇది రకమైన స్టోన్. ఇది కూడా ఒక రకమైన స్టోనే. సో ప్లాస్టిక్ అయితే కాదు, ప్లాస్టిక్ అయితే కాదు. సో ఆ స్టోన్ ని చక్కగా నీట్గా కట్ చేసి అచ్చం మన కెంపులను పోలినట్టుగా ఈ డిజైన్ అనేది చేస్తున్నారండి. చాలా అద్భుతమైన డిజైన్స్ అండి ఇవన్నీ. చాలా రకాలు ఉంటాయి. ఇట్లో 50-60 రకాలు ఉంటాయి. ఓకే, ఇది చూసారండి ఎంతో బాగుంది. అసలు ఇటువంటిది అమ్మవారి విగ్రహానికి వేస్తే కనుక మెడలో వేస్తే కనుక ఆ అమ్మవారు అనేది అద్భుతంగా మెరిసిపోతుంది అనమాట. ఎంతో అద్భుతమైన డిజైన్లు అండి ఇవన్నీ. చూసారు కదా ఎంతో అద్భుతమైన డిజైన్లు. అస్సలు చిన్న ప్రాబ్లం కూడా లేకుండా, చిన్న డిజైన్ ఎఫెక్ట్ డిఫెక్ట్ లేకుండా ఎంతో అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు సుధా గోల్డ్ జ్యువెలరీ వారు. ఎన్నో రకాలు ఉంటాయండి మా దగ్గర. ఇట్లా చాలా రకాల డిజైన్స్ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ గ్రీన్, పింక్ అండ్ ప్లస్ మళ్ళీ గ్రీన్ పింక్ కాంబినేషన్ వచ్చిందండి. మల్టీ కలర్స్ వచ్చినాయి. అండ్ రవి గారు ఇప్పుడు ఇంకో డిజైన్ తీస్తున్నారు. ఇది స్వామికి, వెంకటేశ్వర స్వామికి వేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది ఆయన కోసమే డిజైన్ చేసినట్టున్నారు. చాలా బాగుందండి. దీంట్లో రకరకాల కలర్స్ ఉంటాయండి. ఓకే, ఇది చూసారా ఎంతో అద్భుతంగా ఉంది డిజైన్. డిజైన్ చూపిస్తున్నా సార్ రవి గారు. ఇదిగోండి చూడండి, ఇది కూడా మల్టీ కలర్. చూసారు కదండి ఎంత అద్భుతంగా ఉందో డిజైన్ అనేది. సో చూడండి, సో అద్భుతమైన డిజైన్ అండి. ఈ రాళ్ళేని రాళ్ళో తెలియదు కానీ అద్భుతమైన కెంపులు, వజ్రాభరణాలని పోలి ఉండటం ఎంత అద్భుతమైన డిజైన్. చాలా ప్రతి డిజైన్ కూడా మనం చూసినట్లయితే చాలా 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 అసలు ప్రతి డిజైన్ లో ప్రతి స్టోను, ప్రతి డిజైన్ అనేది
చాలా కేపబుల్ గా ప్రొఫెషనల్ గా దీన్ని మేక్ చేశారండి. చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉంది, మెరుస్తూ ఉంది. లైటింగ్ పెడితే కూడా వజ్రాలకు సంబంధించిన లాగానే మెరుస్తూ ఉంది, చాలా బాగుంది. ఇది కూడా చూడండి, ఇవన్నీ 800 రూపీస్ సార్ మొత్తం. ఇవన్నీ డిజైన్స్ రకరకాల డిజైన్స్. ఓకే, ఇది వచ్చి 1300. ఓకే, సో మన సబ్స్క్రైబర్ లో కొంతమంది చీరాల అటు సైడ్ నుంచి ఉన్నారండి. వారు ఎవరికైనా ఈ యొక్క దేవతా విగ్రహాలు చూడండి, ఇక్కడ మళ్ళీ కిరీటం, అమ్మవారి కిరీటం చూపిస్తున్నారు. వారు ఎవరన్నా కొత్తగా గుడి కట్టినట్లయితే ఆభరణాలు కొనుక్కోవడం టైం పడుతుంది కాబట్టి ఇటువంటి ఆభరణాలు కూడా అమ్మవారికి అలంకరణ చేయించండి. చూడండి, ఇక్కడ చాలా రకాల కిరీటాలు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి ఇది వెంకటేశ్వర కదండి, వెంకటేశ్వమి కిరీటం అనేది కూడా ఇక్కడ ఉందండి. ఇందులో చిన్న, స్మాల్, మీడియం అండ్ లార్జ్ సైజులో ఉన్నాయండి. అండ్ ఇది చూసినట్లయితే మీకు ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకొచ్చేటప్పుడు ప్రత్యేకించి ఇటువంటి కిరీటాలను అనేది మనకి అలంకరిస్తారండి స్వాములకి. సో ఆ డిజైన్ కూడా ఇక్కడ ఎంత చేశారన్నమాట. చూస్తే ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. ఇక్కడ అండి అమ్మవారికి వావ్, దుర్గమ్మ తల్లికి అద్భుతంగా అలంకరించండి. కాళికాదేవి ఇప్పుడు వచ్చేది దసరా కూడా త్వరలోనే రాబోతుంది కాబట్టి ఇటువంటి కిరీటాలకి చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ ఇక్కడ అతి తక్కువ ధరల్లో మీకు ఈ జ్యువెలరీ పార్క్ లో అనేక రకాలు ఉన్నాయండి. బట్ నేను సజెస్ట్ చేసేది మాత్రం సుధా గోల్డ్ జ్యువెలరీ. నేను సజెస్ట్ చేస్తున్నానంటే ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు, ఎందుకంటే ఇక్కడ హోల్సేల్లో ప్రతి డిజైన్ ప్యాటర్న్ అనేది చాలా అద్భుతంగా ఉందండి. డిజైన్ అనేది డీటెయిల్స్ చాలా బాగున్నాయండి, ఇన్ని రకాలు చూడండి, ఇన్ని రకాల డీటెయిల్స్ మాత్రం అదరకొట్టేశారండి ఇక్కడ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రకరకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క డిజైన్ ప్యాటర్న్ అనేది అంత డీటెయిల్స్ బాగున్నాయి.